నా పేరు శైలజ, మాది ఖమ్మం. 2003 నుంచి ఈ ధ్యాన మార్గంలో రావడం జరిగింది. ఎంతో ఆనందం, ఎంతో అద్భుతం ధ్యానం అనేది. మరి పత్రి గారు పితామహుడు ఎంత అద్భుతంగా చెప్పాడు మనకి. శ్వాస మీద ధ్యాస అని, సూక్ష్మంలో మోక్షం పొందే పద్ధతిని మరి ఆ పద్ధతి పట్టుకొని మరి ఎంతో ఆనందాన్ని పొంది ఎంతో మందికి ధ్యానం నేర్పించి మరి వాళ్ళు ఎన్నో అనారోగ్యాలు బాగు చేసుకున్నారు. క్యాన్సర్ గడ్డలైతేనేమి, గుండె జబ్బులైతేనేమిండి, మరి ఎన్నో లక్షల మందికి అనారోగ్యాలు తగ్గిపోయాయి. ఈ ఆనందం ఆరోగ్యం పంచడం కోసం మరి అవిరామంగా కృషి చేస్తున్నారు మన పిరమిడ్ మాస్టర్లు. కొత్తగూడెం మరి ఉమ్మడి కొత్తగూడెం ఖమ్మం జిల్లా కలిసే ఉంది మాది. హనుమంతరావు గారు మరి ఇక్కడ ఎంతో మంది పిరమిడ్ మాస్టర్లు మరి ఎంతో అద్భుతంగా వర్క్ చేస్తూ 700 పిరమిడ్లు ఉన్నాయి మా ఉమ్మడి జిల్లాలో, ఖమ్మం జిల్లాలో. తర్వాత 5 ఆశ్రమాలు ఉన్నాయి. కాస్మిక్ వ్యాలీ మీకు తెలుసు, సుజాత నగర్లో ఒకటి ఉంది, కొత్తగూడెంలో ఒకటి ఉంది, మన ఇల్లందులో ఒకటి ఉంది, మరి సత్తుపల్లిలో ఒకటి ఉంది. మరి 10 యాపీ సెంటర్లు నడుస్తాయి ప్రతి వారం. 50 నుంచి 100 మంది వస్తారు ఒక్కొక్క సెంటర్కి. ఎంతో అద్భుతంగా మరి ఖమ్మం అంటే ఆధ్యాత్మిక గుమ్మం అన్నారు శివ గారు. మరి పత్రి గారు కూడా అంటారు ఏదైనా ఖమ్మం నుంచే స్టార్ట్ చేస్తారు పత్రి గారు. నిజంగా కూడా మరి ఖమ్మం జిల్లా మాస్టర్స్ 15 మంది పిరమిడ్ ఇంజనీర్లు ఉన్నారు ఖమ్మం జిల్లాలో. మరి పిరమిడ్ క్రిస్టల్ ప్రాజెక్ట్ ఉంది, 18 దేశాలు వెళ్తున్నాయి. మరి మన వెంకటేశ్వరరావు గారని ఇక్కడ కూడా స్టాల్ పెట్టారు క్రిస్టల్ ప్రాజెక్టు. మరి భవానీ క్రిస్టల్ ప్రాజెక్ట్ ఉంది, ఏకాచారి గారు. 2 స్టాండ్ పిరమిడ్ సెంటర్లు, 15 మంది ఇంజనీర్లు, 700 పిరమిడ్లు, 5 ఆశ్రమాలు. మరి ఎంతో అద్భుతంగా మా ఖమ్మం జిల్లా ఉమ్మడి జిల్లా హనుమంతరావు గారు అయితే ఉంది, ఆనంద ప్రసాద్ గారు అయితే ఉంది. ఇక్కడ ఎంతో మంది పిరమిడ్ మాస్టర్లు ఎంతో కృషి చేస్తే మరి ఎంతో అద్భుతంగా నడుస్తోంది. కాబట్టి మరి ఇక్కడ వచ్చిన అన్ని జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మరి పత్రి గారు ఇచ్చిన ఆదేశాన్ని మనం ఆదర్శంగా తీసుకొని ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఆయన లక్ష్యాలు మనం అన్నీ కూడా మన పత్రిజీ గారు చెప్పిన ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు మనమే భుజస్కంధాల మీద వేసుకొని, మనకెవరు చెప్పరు, మనమే ఆయన అడుగు జాడల్లో నడిచినట్టుగా ఉంటే నీరాజనాలు పలుకుతారు మనకి. పత్రిజీ గారు వెళ్తే ఎలా అయితే రిసీవ్ చేసుకుంటున్నారో, ఏ గ్రామం వెళ్ళినా, ఏ జిల్లా వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా అలా రిసీవ్ చేసుకుంటున్నారు, నీరాజనాలు పలుకుతున్నారు, బ్రహ్మరథం పడుతున్నారు. ఇంత గొప్ప సొసైటీ మంది. మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంటే ఆదర్శాలకు ప్రతీక. మనం అందరం కూడా చాలా గొప్పవాళ్ళం. మరి అన్నిటికీ కూడా ఏ సత్యమో ధర్మమో ఏదైతే ఉందో అది 2 మన దగ్గర ఉన్నాయి. అందరు చెప్తారు అహింస పరమో ధర్మ అంటారు, కానీ పత్రి గారు సినిమాలు చూపించాడు, ర్యాలీలు చేపించి, ఎన్నో శాకాహార ర్యాలీలు, ఎన్నో అహింస ధ్యాన యజ్ఞాలు చెప్పి మరి ఎన్నో కోట్ల జీవుల్ని కాపాడారు.